పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఎలా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ మీకు? నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక 25-year-old ఫాదర్ చేయడం అనేది చాలా రేర్. పర్టికులర్గా ఎస్పీ చరణ్ గారిని చూస్ చేసుకున్న ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు? పాడుతాతీగా నాకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. స్వాగ్ అని చెప్పచ్చా? మొత్తం మీద గతం లేదు కానీ అసలు సార్ అసలు బియర్డ్ ఫ్రెంచ్ బియర్డ్ అసలు చాలా స్టైల్స్ ఉన్నాయని. మూవీలో డైలాగ్ ఉంది, ఓటమి దగ్గర కానీ గెలుపు దగ్గర కానీ నాన్న బాగా సపోర్ట్ చేస్తూ ఫాదర్. నా గెలుపుని నా ఓటమిని నీ సమానంగా ప్రేమించే నాన్న ఇంకేమిచ్చి రుణం తీర్చుకోగలను. అంటే మీ వాయిస్ యాష్కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిలా ఉంటుంది. మ్యాచ్ అవ్వదు నా వాయిస్ నాన్నగారిది. షూటింగ్ టైంలో ఏదైనా ఆఫ్ స్క్రీన్ ఫన్నీ మెమరీ ఎలా పుట్టారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు, అది కొంచెం ఫన్నీగా అనిపించింది. మీ కాలేజ్ డేస్లో కానీ ఏదైనా ఇంట్లో ఏదైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది కానీ? వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు, ఏరా వెదర్ బాగుందా, చేతిలో డబ్బులు ఉన్నాయా, పని చేస్తున్నావా, ఎంత బ్యాలెన్స్ ఉంది, కారు ఓకేనా, మెకానికల్గా అన్నీ ఓకే కదా, నీ ఆరోగ్యం బాగుందా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం లైవ్ మూవీ టీంతో ఉందాం, సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. ఓకే సార్, నార్మల్గా అంటే కొన్ని క్యారెక్టర్స్ మీది చూసుకునేసరికి ప్రసాద్, నంద, బాబు, జగపతి బాబు, శివ, ముద్దుకృష్ణ, సర్వనం, సేతురామ, ఈ మూవీలో ఏ క్యారెక్టరైజేషన్తో వస్తున్నారు? కిషోర్. ఎలా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఉంటారు, ప్రొడ్యూసర్గా కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ మీకు మూవీలో? ఫస్ట్ టైం కొత్తగా ఉంది. ఓకే. అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక 25-year-old ఫాదర్ చేయడం అనేది చాలా రేర్ అనుకుంటాను. ఫస్ట్ టైం హిస్టరీ తెలుగు సినిమాలో నా అంత యంగ్ యాక్టర్ ఫాదర్ రోల్ చేయడం అనేది మాకు కూడా అదే ఆశ్చర్యం వేసింది సార్. చూసారా? ఇంకేమైనా క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇంకేమైనా మర్చిపోయినాయి కానీ పేర్లు చెప్పనివి ఈ సినిమాలోనా? మీ ప్రీవియస్ ముద్దుకృష్ణ ఏ క్యారెక్టర్? సరోజానా? సరోజ, తమిళ్ రాక్స్ ఇంకోటి ఏదో ఉంది సంథింగ్. అంటే గ్యాప్ పడింది కాబట్టి నాకు టైటిల్ గుర్తులేదు. అదే సార్. బట్ సరోజా ఇస్ సంథింగ్ దట్ ఇస్ జగపతి బాబు. యా, అది దట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ రోల్. అది నాకు ముద్దుకృష్ణ ఏ సినిమా? మూడు ముక్కల్లో చెప్పాలంటే అది అది ఒకటి క్యామియో మట్టుకి. సో వాడు ఒక తాగుబోతు దీంట్లో అట్లా. ఐ థింక్ కిషోర్ విల్ బీ అ క్యారెక్టర్ దట్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. డెఫినెట్గా ముద్దుకృష్ణ కన్నా జగపతి బాబు ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే. దాని తర్వాత కిషోర్. అయితే బాగా సరోజ మూవీ బాగా చాలా నా జీవితంలో ఒక పెద్ద ఇంపాక్ట్ ఉన్నది క్యారెక్టర్ అది. ఓకే. హాయ్. ఎలా అనిపిస్తుంది డైరెక్టర్ గారు స్టోరీ చెప్పగానే కానీ పర్టికులర్ నీ క్యారెక్టర్ పర్టికులర్ కీ పాయింట్ అంటే ఏం చెప్తారు? పర్టికులర్ కీ పాయింట్ మీరు చూస్ చేసుకోవడానికి? స్టోరీ విన్నప్పుడు చాలా స్టోరీస్ ఉంటే అవన్నీ జస్ట్ ఓకే అలా ఉన్నాయి. కానీ డైరెక్టర్ గారు ఫస్ట్ నరేషన్ ఆయన ఆన్ స్క్రీన్ పెట్టేదానికంటే ఆఫ్ స్క్రీన్ చెప్పే ఉంటాయి, మాటలు మాట్లాడే ఉంటాయి, పడి నవ్వుతారు. అంత బాగా ఆయన నరేషన్ సూపర్ ఉంటుంది. సో అట్లా ఆయన నరేషన్ ప్లస్ స్టోరీ అనేది చాలా యూనిక్గా ఉంది. అంటే నాకు కొత్తగా అనిపించింది. ఈ ఫాదర్ క్యారెక్టర్ ఇలా ఉంటుందా, స్టోరీ మీరు చూస్తే తెలుస్తుంది, చెప్పకూడదు. ఎందుకో చెయ్యాలి అనిపించే కొన్ని ఉంటాయి మనకి, ఇది వెంటనే ఇది చేస్తే బాగుంటుందని అలా అనిపించింది. సో ఈ క్యారెక్టర్ వచ్చేసరికి ఫాదర్ అండ్ సన్ జాలీగా ఉంటారు, జాలీగా చేస్తే. టీజర్ చూసినట్టయితే సమ్ బెట్టింగ్స్ అనేవి అన్నీ ఉంటాయి. మరి మేము బెట్టింగ్లు చేస్తున్నామా లేకపోతే మంచోళ్ళ ఉండి ఇవన్నీ చేస్తున్నామా, లేదా నిజంగా మేము చెడ్డోళ్ళమా అనేది మీ స్టోరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలి. ఓకే. సో అన్నీ కొత్తగా ఉన్నాయి ఆయన రాసిన ఎలిమెంట్స్ అన్నీ. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ అన్నీ స్టూడెంట్ క్యారెక్టరే, కానీ అది అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తుంది ఆ స్టోరీ అనేది. సో
సూపర్గా అనిపించింది, అందుకనే చేసాను ఈ మూవీ అంతా. ఓకే. పవన్ గారు అంటే నార్మల్గా టీజర్లో నార్మల్గా ఒక 10 సెకండ్స్కి కొద్దిగా చేంజ్ అవుతూ ఉంది. ఫస్ట్ అంతా ఫన్గా, మళ్ళీ రొమాంటిక్, మళ్ళీ యాక్షన్, మళ్ళీ కొంచెం థ్రిల్లర్ టైప్ చూపిస్తూ 4 ఫేజ్లో చూపిస్తున్నారు. పర్టికులర్గా ఎస్పి చరణ్ గారిని చూస్ చేసుకున్న ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు? పర్టికులర్గా చరణ్ గారు చూస్ చేసుకునేదానికి ఫస్ట్ చరణ్ గారు చూస్ చేసుకోలేదు, అది నిజం. ఓకే. కథే రాసాం. ఆ కథ రాసినప్పుడు ఒక ఫ్రెష్ కొత్త హీరో లాంచ్ చేస్తున్నాం. ఫాదర్ కూడా ఇప్పుడు వేరే రెగ్యులర్ హీరో చేస్తే బ్యాలెన్స్ అవ్వడం కొంచెం కష్టం, ఒక ఫ్రెష్ ఫాదర్ అయితే బాగుంటుంది అని అనుకునే ప్రాసెస్లో నేను పాడుతాతీగా నాకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. బాలు గారు స్టార్ట్ చేసిన పాడుతాతీగా అది కంటిన్యూ చేసిన చరణ్ గారు నాకు ఒకరోజు స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్న స్టేజ్లో ఆ పాడుతాతీగా ఆయన ఎక్స్ప్రెషన్లు, ఆయన చేసే అల్లరి కావచ్చు, మాట్లాడే విధానం, అవన్నీ నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఈ హర్ష ఫేస్ చరణ్ గారి ఫేస్ ఇద్దరు దగ్గర ఒకేలా ఉంటాయి చూడండి. చాలామంది నన్ను అడిగారు చరణ్ గారు అబ్బాయిని లాంచ్ చేస్తున్నారా అని అడిగారు, నిజంగా అడిగారు. సో అందుకనే ఆ ఇద్దరు ఫేస్లు కూడా దగ్గరగా ఉండటం, ఈ చరణ్ గారి పాడుతాతీగా అన్నీ చూడటం, నాకు ఈ క్యారెక్టర్ ఈయనే జస్టిఫై చేయగలరు, ఈయన 100% న్యాయం చేయగలరు అని చెప్పి నేను అప్రోచ్ అవ్వటం, ఆయన ఒప్పించడం కోసం పెద్ద నోట్ రాసుకుంటాం, 1 వీక్ ప్రిపేర్ అయ్యి మొత్తం మీద నేను యాక్ట్ చేసి ఆయన దగ్గర ఈ లైఫ్లోకి తీసుకొచ్చేసాను, మా లైఫ్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చేసాం. చరణ్ గారిని స్క్రీన్ మీద కొంచెం డిఫరెంట్గా చూపించారు, కొంచెం స్క్రీన్ ప్లే మీద కానీ ఆయన వే ఆఫ్ స్వాగ్ అని చెప్పచ్చు. 200%. అక్కడ మూవీ మొత్తం మీద గడ్డం లేదు కానీ అసలు సార్ అసలు బియర్డ్ ఫ్రెంచ్ బియర్డ్ అసలు చాలా స్టైల్స్ ఉన్నాయని సినిమాలో పెట్టలేదని చెప్పి నేను ఇప్పుడు ఫీల్ అవుతాను. సేమ్ నేను చెప్పాను సార్, అది మెయింటైన్ చేయండి నెక్స్ట్ లుక్ ఉంటే చాలా హ్యాండ్సమ్ ఉన్నారు సార్. సిగ్గేస్తోందండి. ఒక సాంగ్ కూడా ఫస్ట్ టైం చంద్ర గారు సిగ్గేస్తుందని చెప్తున్నారు. ఓకే. నిన్న విజయవాడలో రాగానే కేఎల్యూ ప్రమోషన్ అప్పుడు కార్ దిగి రాగానే ఫస్ట్ ఇదే మెయింటైన్ చేయండి సార్, 1 వీక్ బ్యాక్ మీరు తీకండి అని చెప్పేశాను. కాదు ఇప్పుడు ఈ ఆఫ్ లైట్ నాకు తెలిసింది, నోటీస్ చేసింది ఏంటంటే హీరోలు అందరూ గడ్డం పెట్టుకునే ఉన్నారండి. నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా క్లీన్ షేవెన్గా, ఇప్పుడు హర్ష కూడా ఈ సినిమా మొత్తం ఫుల్ బేడ్తోనే ఉంటారు అందరు హీరోలు. ఇప్పుడు అది ఒక ట్రెండ్ అయిపోయింది. అది ఎందుకు అలాగా నాకు అర్థం కావట్లేదు, మీకు తెలిసి చెప్పండి. మీరే చెప్పాలి సార్. ఏమో నాకు తెలియదు, అది లుక్ బాగుంది అంటున్నారు, అందరు బాగుంది అంటున్నారు లుక్. దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ లేజినెస్ సంథింగ్. రోజు ఈ సినిమా షూటింగ్ కి రోజు షేవ్ చేసుకొని ఒక రోజు బ్రేక్ అనగానే అసలు వదిలేసాడు అనమాట. బీఎడ్ని అట్లా వదిలేసేసి ఎంత పెరుగుతుందో పెరిగి షెడ్యూల్ మొత్తం అసలు షేవ్ చేసుకోకుండా పాడితే తీయగల పెద్ద తలకాయ నొప్పి. సార్ ఏంటి సార్ మీరు ఇలా గడ్డం పెట్టి చేసుకొని? మేడం రోజు అక్కడ షేవ్ చేసుకొని వస్తున్నానండి, అందుకని ఇప్పుడు దయచేసి ఇక్కడ మట్టుకు నన్ను వదిలేయండి, కొంచెం రిలాక్స్ అయిపోతాను, అట్లాగా ఉంటాం అనమాట. సార్ అంటే మీరు మూవీలో నార్మల్గా మీ రియల్ లైఫ్లో మూవీలో డైలాగ్ ఉంది నార్మల్గా, ఓటమి దగ్గర కానీ గెలుపు దగ్గర కానీ నాన్న బాగా సపోర్ట్ చేస్తూ ఫాదర్. మీ రియల్ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ ఓటమి దగ్గర కానీ గెలుపు దగ్గర? నా లైఫ్ అంతా అదే కదండి. 9 మూవీస్ దాకా మీరు ప్రొడ్యూస్ చేశారు ఆల్మోస్ట్. ఏదైనా మెమరీ? చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అయితే నాన్నగారు నాకు ఇచ్చే ధైర్యం కానివ్వండి, హిట్ అయితే కంట్రోల్గా ఉండు అని చెప్పడం కానివ్వండి, కీపింగ్ మీ గ్రౌండెడ్ విత్ రియాలిటీ. హిట్ అయినా ఫ్లాప్ అయినా టేక్ ఇట్ విత్ అ స్ట్రైట్. అది నేషనల్ అవార్డు వచ్చినా కామ్గా, అదే నేషనల్ అవార్డు వచ్చింది ఎందుకు వచ్చిందని అడిగారు అనమాట నాన్నగారు. ఆర్ఎన్ఏ కంటంకి ఎస్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ అంటాం. కానీ వెరీ గ్రౌండెడ్, kept me very grounded. So he played a very important role in my life. Okay. My career also. మీ కెరీర్ అంటే మీ వాయిస్ యాస్టీజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలా ఉంటుంది అని అంటున్నారు. ఓకే. అంటే చాలామంది ఆడియన్స్ మీరు పాడిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు అని అనుకున్నారు. దాని మీద అంటే మీ రియాక్షన్ ఏం చెప్తారు? ఏం చేస్తామంటే దురదృష్టం అంతే. ఎందుకంటే నా ప్రయత్నాలు యాజ్ అ సింగర్గా నిలబడాలని నేను స్ట్రైవ్ చేసి కష్టపడుతూ ఉంటే పాడాడు బాలుగారే పాడారు అనేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒకసారి లైవ్లో విన్నారా ఎక్కడైనా నార్మల్గా సాంగ్స్ కానీ ప్లే చేసేటప్పుడు?
చాలా విన్నాను సార్. వినలేదు అంటే అది అబద్ధం అవుతుంది. ఒకసారి తమిళనాడులో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెద్ద అవార్డు ఇస్తున్నారు, బెస్ట్ సింగర్ అవార్డు నాన్నగారికి. ఆ ఇయర్ వెళ్ళింది. అప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ స్టేజ్ ఎక్కుతారు కదా, అప్పుడు పాట వేస్తారు కదా, అప్పుడు నా పాట వేసారు. ఓకే. అంటే వాళ్ళు అనుకున్నారు ఇది నాన్నగారు పాడిన పాట అనుకుని నాన్న నడిచి స్టేజ్ ఎక్కేటప్పుడు నా పాట ప్లే చేశారు అనమాట. సో అంత అజ్ఞానంలో ఉన్నారా వీళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదు. అంత మ్యాచ్ అవ్వదు నా వాయిస్ నాన్నగారిది. 100% నాన్నగారి వాయిస్ డెప్త్, నా వాయిస్ డెప్త్ తెలుసు. నాది ఇంకా చాలా ఫీబుల్గానే ఉంటుంది నా వాయిస్. నేను పుణ్యభూమిని పాడలేను, ఆయన ఇంతంతం పాడగలరు. కాయలో చెడు కూడా ఆయన పాడగలరు. కానీ నేను ఒక ప్రేమ పిపాసినియో లేకపోతే పుణ్యభూమి నా దేశమో నేను పాడలేను. ఆ డెప్త్ నా వాయిస్లో రాదనమాట. బట్ అందరూ అంటూ ఉంటారు, సరే కానివ్వండి, ఓకే, థ్యాంక్ యూ. అది ఒక ముందు ఐ యూస్ టు గెట్ ఒఫెండెడ్, బట్ దెన్ ఐ టుక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. నౌ అయితే ఓకే అండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నాడు అంటే అది అంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఇంకెవరికి దొరుకుతుందండి? ఏ సింగర్కి దొరుకుతుంది? నార్మల్గా ఇద్దరిలో ఎవరు గేమ్ స్టార్ట్ చేస్తారు, ఎవరు ఎండ్ చేస్తారు అనేది నాకు ఒక డౌట్ ఉంది. ఒక డైలాగ్ పెట్టారు, గేమ్ స్టార్ట్ నీది నాలాగా ఉండకూడదు. ఏమైతే నేనే స్టార్ట్ చేశాను అనుకుంటా, కానీ కాదు, తను స్టార్ట్ చేస్తే నేను ఎలా ఆడాలనేది నేర్పిస్తాను అనమాట. రొమాన్స్ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే అదే కదా నేర్పించాలి ఏదైనా కూడా. ఏం నేర్పించారు? అన్నీ నేర్పించారు. షూటింగ్ టైంలో ఏదైనా ఆఫ్ స్క్రీన్ ఫన్నీ మెమరీ? ఫన్నీ మెమరీ అంటే సాంగ్ చేసేటప్పుడు అనుకుంటా చాలా మాట్లాడుకున్నాను. సాంగ్ అప్పుడు చాలా ఉన్నాయి కానీ సడన్గా అంటే గుర్తు రావట్లేదు. ఏది డాన్సింగ్ నాకు తెలిసి డాన్సింగ్ అంటే నేను బాగా ఇదే చేశారంటే మిగతా సాంగ్ చేసేటప్పుడే సార్. ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ సాంగ్. ఆ సాంగ్లోనే తన హైట్కి నా హైట్కి అంటే యాక్చువల్గా సార్ ఎలా పుట్టారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అది సార్ పుట్టడం అనేది ఒక రైల్వే కంపార్ట్మెంట్ ట్రైన్లో పుట్టారనమాట. సో అది చెప్పడం అనేది కొంచెం నాకు అది షేర్ చేసుకొని అది ఫన్నీ అంటే చెప్పడం సార్ ఫన్నీ చెప్పారు. అది కొంచెం ఇది అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందో అలా వచ్చింది మాట్లాడారు కొంచెం ఫన్నీ. అదొకటి ఫన్నీ సార్ అట్లా సడన్గా అక్కడ ఎస్పీ సార్ కూడా వచ్చి చూసి ఆయన కూడా షాక్ అయ్యారు. అంటే ఓకే ఇట్లా మీ అబ్బాయి అని చెప్పే కన్నా సార్ కూడా ఇక్కడ ఎవరు అంతా చెప్పారు సార్, అంత కామెడీ చెప్పారు అనమాట. సో అది స్పెషల్ మూమెంట్. పడుకున్నాడు చూడండి, అక్కడ మూల పడుకుని అది అట్లా అది ఒక ద బెస్ట్ మెమొరీ. చాలా ఉన్నాయి, అదొకటి సడన్గా అడిగితే ఇప్పుడు అదే చెప్తాను. అంటే చరణ్ గారితో చాలామంది యంగ్స్టర్స్కి స్క్రీన్ షేర్ చేసుకొని ఉండదు, ఆపర్చునిటీ మీకు వచ్చింది. ఫస్ట్ చరణ్ గారే అని తెలిసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జైట్ అయ్యాడు. అంటే మేము బయట నుంచి కొంతమంది నేమ్ చేస్తున్నారు కానీ ఫాదర్ రోల్ అనగానే నాకు లోపల ఉంది కొత్తగా ఎవరైనా చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే అవతలతో అంతా రాదేమో నాకు డౌట్ ఉంది. సార్ కొత్తగా చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అయ్యా. సార్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చేస్తారా? అప్రోచ్ అవుతారు సార్, ఓకే అండి. ఆయన ఓకే చేశారు అన్నప్పుడు ఇక హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొచ్చారు, సెట్స్లోకి వచ్చారు. అది మాట్లాడచ్చా, సార్ ఎలా ఉంటారు, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి, ఎలా ట్రీట్ చేస్తారు అనేది తెలియదు. అది 1 డే అంతే. ఓకే, అర్థమైపోయింది. సో వీ బికేమ్ ఫ్రెండ్స్ అంతే. కానీ లైవ్లో బ్రదర్లా ఉన్నారు సార్. నన్ను అందరూ చాస్ బ్రో అనే పిలుస్తారు. మీరే నన్ను చూడంగానే ఇలా నమస్కారం అంటున్నారు. మా పాడత దగ్గర పిల్లలైతే బ్రో, చాస్ బ్రో, వాట్సాప్ బ్రో అంతే. ఓకే సార్. పవన్ గారు అంటే సినిమాటోగ్రఫీ కానీ అండ్ ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. శ్యామ్ నాయుడు గారు ప్రతి షార్ట్ ఫైటింగ్ సీన్, కాశీకాడు కానీ ఆ సీను సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడికి ఎండ్ అవుతుందో కూడా అర్థం కాదు. ఆ టీజర్ కట్స్లో ఎక్కడికి ఎండ్ అవుతుంది అంటారు? బెట్టింగ్తోనేనా? నో బెట్టింగ్ అనేది ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు అసలు. బెట్టింగ్ అనేది ఆ బెట్టింగ్కి సంబంధించిన కథ ఏది కాదు. ఇది ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీ. దీంట్లో చిన్న దైవత్వం అనేది ఒక కథలో వచ్చేస్తుంది బాగా. కాశీలో మొదలవుతుంది, కాశీలో ఎండ్ అవుతుంది సినిమా. కాశీలోనే మొదలవుద్ది, మధ్యలో హైదరాబాద్, గోవా, వైజాగ్, గోవా. అంటే ఇవన్నీ నేర్పించారు చరణ్ గారు. గోవా, హైదరాబాద్
ఒక సినిమాలో ఎంత నేర్పించగలనో అంత నేర్పించాను. ఓకే సార్, అంటే నార్మల్ కొన్ని సీన్స్లో చేసేటప్పుడు కానీ మీ సరోజ మూవీ జగపతి బాబు లాంటి క్యారెక్టర్, అట్లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ ఎందుకు రాలేదంటారా, లేకపోతే ఎందుకు గ్యాప్ మధ్యలో వచ్చింది అనుకోవచ్చు? నాకా తెలియదండి, మీకు తెలిస్తే నాకు చెప్పండి. మీరు ఎందుకు అనుకుంటారు? అంటే కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు బాగా ఇంప్రెస్ అవుతారు, క్యారెక్టర్ చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్, కానీ ఇట్లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడితే చరణ్ గారికి, అంటే సేమ్ అట్లాంటిదే కాకుండా కొంచెం బాగా హాస్యం టైపు జగపతి బాబు లాంటి క్యారెక్టరైజేషన్ మళ్ళీ పడితే బాగుండేది అని ఆడియన్స్కి ఉండదుగా, ఫ్యాన్స్ మా లాంటి వాళ్ళకి. తమిళ్లో క్వార్టర్ కటింగ్ అని ఒక సినిమా చేశాను, పుష్కర్ గాయత్రి వాళ్ళ డైరెక్షన్లో క్వార్టర్ కటింగ్ అని ఒక సినిమా చేశాను. అది కూడా తమిళ్లో బాగా నడిచింది, తెలుగులో రిలీజ్ అవ్వాల, అది ఎందుకు అవ్వలేదో తెలియదు కానీ. దట్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ ఐ డెడ్. ఇది వచ్చి తమిళ్లో తమిళ్ రాక్స్. ఇదండి తమిళ్ రాక్స్ అని ఒక మూవీ కూడా వచ్చినట్టుంది మీద. తమిళ్ రాకర్స్ అది అగైన్ అది క్యామియో రోల్, ఓకే, ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ కాదు, చిన్న క్యామియో క్యారెక్టర్. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే క్వార్టర్ కటింగ్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ ఐ డిడ్. ఇప్పుడు కాయలబ్ చెడు కూడా నేను పాడి ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది అంటున్నారు ఆ పాట వచ్చి. అది అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత వచ్చాను రా సింగర్గా, అసలు ఇంకా అన్ని సినిమాల్లోనూ మన పాటలు ఉంటాయి, అలా ఫీల్ అయిపోతుంటాం అన్నమాట. కానీ దాని తర్వాత సుమంది అది ఎందుకు కారణాలు దేనికి తెలియదు. ఒకళ్ళకి టైం బాగుంటే వాళ్ళు దే విల్ బీ అప్లిఫ్టెడ్. ఒక మంచి యాక్టర్ ఉన్నా మంచి సింగర్ ఉన్నా వాళ్ళకి అవకాశాలు దొరకవు, ఏఐలు వాడేస్తుంటారు అనమాట. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ దీనికి హూ ఇస్ టు సే వాట్ ద రీజన్ ఇస్, జస్ట్ హ్యాపెన్స్ లైక్ దట్. మీ కాలేజ్ డేస్లో కానీ ఏదైనా ఇంట్లో ఏదైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది కానీ మీ మీద గసడ్డం కానీ? ఎన్నని చెప్పను. నా కాలేజెస్లో నేను అమెరికాలో చదువుకున్నాను, అప్పుడు నాన్నగారు లేరు. నాన్నగారు మధ్యలో వస్తారు కదా, ఇంకా ఆయన వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు, ఏరా వెదర్ బాగుందా, చేతిలో డబ్బులు ఉన్నాయా, పని చేస్తున్నావా, ఎంత బ్యాలెన్స్ ఉంది, కారు ఓకేనా, మెకానికల్గా అన్నీ ఓకే కదా, నీ ఆరోగ్యం బాగుందా, ఓకే నేను అమ్మకి ఇస్తున్నాను, నేను రికార్డింగ్కి వెళ్ళాలి, అమ్మతో మాట్లాడని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతుంటాను. ఇంతే, ఇట్లాగే ఉంటుంది. మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళింది కానీ పిక్నిక్కి అలాగా ఫ్యామిలీ మొత్తం? పిక్నిక్లా సారీ ట్రిప్కి. ఈ ట్రిప్పా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఎస్పి వాసు గారు ఇంట్లో ట్రిప్లు వెకేషన్లు అంటే మేము వెళ్ళేవాళ్ళం, మహాబలిపురం అట్లా వెళ్ళేవాళ్ళమే తప్ప నాన్నగారు ఎప్పుడు జాయిన్ అయ్యింది లేదు. హీ వాస్ టూ బిజీ. ఒక్కసారి కూడా చిన్నప్పటి నుంచి చాలా రేర్. అంటే శంకరాభరణం 100 days ఫంక్షన్ అయిన తర్వాత వరల్డ్ టూర్ చేసి అమెరికా టూర్ చేశారు. అప్పుడు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళామన్నమాట. ఏడు నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ, సుశీల గారు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అందరం పిల్లలందరం వేసి మొత్తం కే విశ్వనాథ్ గారి ఫ్యామిలీ వచ్చారు, రవణయ్య, అందరం అలా వెళ్ళింది ఒక ట్రిప్ అనమాట. సినీ ఆదివారాలలో వాళ్ళు ప్రోగ్రాంలు చేసేవాళ్ళు, సోమవారం నుంచి శుక్రవారం దాకా సైట్ సీయింగ్లు ఇట్లా. అది ఫస్ట్ టైం నేను అమెరికాకి వెళ్ళింది నాన్నగారితో. సో దట్ ఈస్ అ వెరీ మెమరబుల్ టైం. అప్పుడు ఆ కాలం యూనివర్సల్ స్టూడియోస్, ఆ కాలం డిజ్నీ ల్యాండ్లు అవన్నీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 81. అది చాలా గుర్తున్నది. దాని తర్వాత ఇంకా కచేర్లకి వాటికి తిరగడమే నాన్నగారితో. హాలిడే తీసుకొని నలుగురు పిల్లలతో పాటు వెకేషన్ ఉంటే అది ఎప్పుడు జరిగింది లేదు. అట్లాంటి సిల్లీ ఫీలింగ్స్ అన్నీ. ఓకే, మీ ఇద్దరి మధ్య టీజర్లో లేనిది ఏంటంటే డైలాగ్ రీక్రియేట్ ఫాదర్ టీజర్లో లేనిది పవన్ గారు మీ పర్మిషన్ టీజర్లో లేనిది అందించినా పర్లేదు. లాస్ట్ అది ఎండ్ కార్డ్ లేదు చెప్పాలా? లాస్ట్ ఫన్ అయినా ఎమోషనల్ అయినా ఏ తండ్రి తమ పిల్లలకి పూర్తి ప్రేమను స్వేచ్ఛని ఇవ్వరు. పిల్లలు ఓడిపోకుండా పడిపోకుండా చూసుకోవాలనే ఒక ఫాదర్ తన పిల్లలతో ఓపెన్గా ఉంటాడు. నా గెలుపుని నా ఓటమిని అన్నిటినీ సమానంగా ప్రేమించే నాన్న నీకేమిచ్చి రుణం తీసుకోవాలి. లక్కీ టు బి యువర్ సన్. లవ్ యూ నాన్న. డైలాగ్ ఇంకంతేనా మీరు? నాదంతే.
నేను మీరు కూడా అని చెప్పాను. ఈ సీన్లో తందే ఎక్కువ డైలాగ్, నాది లవ్ యూరా. మీదే 2 డైలాగ్ చెప్పాను. పోనీ పాట ఈ సినిమాలో నేను పాడలా. పోనీ వేరే సినిమా పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ. పవన్ కళ్యాణ్ గారు దొరకునా, అది పవన్ గారి కాదు. దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీ. మీరంత సీరియస్ గా చూస్తున్నారు, కామెడీ చేస్తుంటే ఇక్కడ. సీరియస్, నేను కామెడీగా చూస్తున్నాను. పాటలు ఏం లేదు, నేను పాడతానన్న సంగతి మీకు నేను ప్రూవ్ చేయాలి. ఒక సాంగ్ మా కోసం, మా ఫ్యాన్స్ కోసం, వ్యూవర్స్కి. నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే కొట్టినట్టుగా. మొన్నే పాడాను సార్, మర్చిపోయాను. పుట్టినట్టుగా. ఓకే, మిస్టేక్స్ అవుతాయి సార్. మిస్టేక్ కాదు, ఇది బ్లండర్. అది మేమేదో ఫ్లోలో వచ్చింది కాబట్టి సిరిల్ గారు రాసిన పాట ఇప్పుడు ఇక్కడే కొట్టినట్టుగా. జస్ట్ ఇక్కడే మొన్న హీరోయిన్ గారితో, అనుషి గారితో ఇక్కడే పాడా. కొట్టలేదు, బాగానే పాడాను. ఓకే, పవన్ గారు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని సినిమాలు టీజరు ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. పర్టికులర్గా మూవీకి ఆడియన్స్ రావాలంటే ఏం చెప్తారు? అంటే కాన్ఫిడెన్స్ అంటే మీ కాన్ఫిడెన్స్ అంటే? మూవీకి ఆడియన్స్ డెఫినెట్లీగా మిమ్మల్ని ఇది 100% ఎంటర్టైన్ చేస్తుంది. మీరు టీజర్లో చూసి బాగుంది అనే ఫీలింగ్ ఏదైతే వచ్చిందో దానికి 100 టైమ్స్ బెటర్గా సినిమా ఉంటుంది. చరణ్ గారిని కొత్తగా చూస్తారు స్క్రీన్ మీద. ఇప్పటివరకు పాడుతా తీగలో చిన్న ఈగా చూశారు, చిన్న పిల్లలతో ఎంటర్టైన్ చేస్తాం. ఒక బిగ్ స్క్రీన్ మీద ఆయన ఒక అద్భుతంగా యాక్ట్ చేశారు. మీరు చెప్పిన ముద్దు కృష్ణ, జగపతి బాబు, ఇవన్నీ ఈ కిషోర్ క్యారెక్టర్ తర్వాత వెళ్ళిపోతాయి సార్. ఇక నుంచి చరణ్ గారు అంటే కిషోర్ క్యారెక్టర్ అంతా ఇది వచ్చేస్తుంది. అలాగే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ, కాలేజీ ఫ్రెండ్స్తో కామెడీ ఉంది, హీరోయిన్ రొమాన్స్, అంతే సాంగ్స్, భద్రం, ప్రవీణ్, రఘుబాబు గారు, అలాగే ఒక చిన్న కాశీ బ్యాక్డ్రాప్లో జరగడంతో కథ అంతా ఒక శివతత్వం అనేది కథలో ఇన్బిల్ట్గా వస్తుంది. అది సో అది డెఫినెట్లీగా మిమ్మల్ని ఎమోషన్ జర్నీగా తీసుకెళ్తుంది సినిమా. ఆ 2 hours 20 minutes సినిమాని బయటకు వచ్చాక మీరు ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు. ఒక డైరెక్టర్గా ఏం చెప్పాను అనుకున్నది బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ అయితే డెఫినెట్లీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మణిగారు అద్భుతమైన ఆడియో ఇచ్చారు, పాటలన్నీ మంచి హిట్ అయ్యాయి. రీ రికార్డింగ్ అట్ ద సేమ్ టైం ఆ రీ రికార్డింగ్ని మిమ్మల్ని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మీకు ఆ ట్రాన్స్లోకి వెళ్తారు. ఆ లైఫ్, మీ లైఫ్ని ఆ లైఫ్లోకి తీసుకెళ్తారు. అది మణిగారు అద్భుతమైన ఆర్ఆర్తో హ్యాపీ ఫీల్ అవుతుంది మీరందరూ. ఓకే, డెఫినెట్లీగా. సార్ లాస్ట్ 2 questions సార్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చూస్ యువర్ వర్డ్స్ ప్రాపర్లీ. లాస్ట్ 2 questions. ఓకే, లాస్ట్ 2 questions. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చనిపోయే ముందు మీరేమైనా డిస్కస్ చేసుకుంది కానీ, మీతో మాట్లాడి షేర్ చేసుకుంది కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా బయట? నాన్నగారి ఫోన్ పాస్వర్డ్, ఖాళీ లాకర్ పిన్ కోడ్, ఏముంది సార్ చెప్పుకోవడానికి? అన్నీ హఠాత్తుగా జరిగిపోయినాయి. ఇట్లా జరుగుతుంది, ఇంక మీదట ఇలా ఉండాలి, ఇవి ఇక్కడ ఉన్నాయి, నేను అక్కడ డబ్బులు ఇచ్చాను, ఇక్కడ ఆస్తుంది, అట్లాంటివన్నీ ఏం లేవు సార్. హైదరాబాద్కి వచ్చారు, స్వరాభిషేకం షూటింగ్కి, పాడతీగ షూటింగ్కి వచ్చారు. మిగతా అన్నీ జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి. వచ్చేస్తారు కదా ఇంటికి అనుకున్నాం, అంతే. ఓకే, వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? లైఫ్ is fun, it's challenging, it's complicated, and it won't come easy. దానికి ఒక ఫార్ములా లేదు. మనం ఎలా దాన్ని కంట్రోల్ చేస్తాం అన్నదే విల్ మేక్ యూ వాట్ యు ఆర్. మనం గట్టిగా కొట్టిందంటే కింద పడిపోవడం కాదు, లేచి దాని తర్వాత దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం, దాని తర్వాత అందరిచ్చే భాషలే ఇవి. బట్ దిస్ ఇస్ ట్రూ టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ మీకు కష్టాలు లేకుండా లేదు ఈ లైఫ్లో. చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నారు, ఏంద్రా మాట్లాడుతున్నారు అంటే చరణ్ గారిని కలుస్తానా లేదా? అసలు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సరోజ
నేను నిజంగా అందుకే సార్ వెయిట్ చేస్తాను. So yeah, and meeting all these people, you learn from all of them also. So life is it's constantly evolving. మారుతూనే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ కాదు. తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది, అది ఫిక్స్డ్. డ్యూరింగ్ ద డే హౌ థింగ్స్ చేంజ్ అన్నది ఇట్స్ లైక్ మనం పొద్దున్నే ఏం లేదు, పొద్దున్నే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది, మన రియాక్షన్ ఎలాగ ఉంటుంది? ఫ్లైట్ మిస్ అవ్వాలా, వాళ్ళకి హెల్ప్ చేయాలా? దీస్ ఆర్ ఆల్ లెర్నింగ్ ప్రాసెసెస్ ఇన్ లైఫ్. మన ప్రయారిటీస్ ఏమిటి అన్నది. ఇప్పుడు నేను అట్లాంటి యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే, బట్ ఆ ఫ్లైట్ మిస్ అయింటే ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ ఆల్ ఆఫ్ దిస్. కానీ అక్కడ పడిన వ్యక్తి చుట్టూతో ఒక 10 మంది ఉన్నారు. సో ఐ నో దట్ దే వర్ హెల్పింగ్ దట్ పర్సన్ అవుట్. నేను చేసేది ఏమి ఉండుండేది కాదు. సో ఐ చోస్ టు క్యాచ్ ద ఫ్లైట్. అదే అక్కడ ఎవరు లేరు అన్నారంటే ఐ వుడ్ ప్రాబబ్లీ చోస్ టు మిస్ ద ఫ్లైట్ టు హెల్ప్ దట్ పర్సన్ అవుట్. సో ఇది కాన్స్టెంట్గా మనం చేసే డెసిషన్స్, ఇది రైట్ ఆర్ రాంగ్ అన్నది మనం చెప్పలేము, ఇది కరెక్ట్ అని చెప్పలేము. అది అది బాగా మారితే ఇట్స్ గుడ్ ఫర్ యూ, లేదంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో ఇట్స్ కాన్స్టెంట్ ఎవల్యూషన్. అయితే ఓకే, మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు మీరు బాగా ఇప్పుడున్న పెద్ద స్టార్స్ అప్పుడు మీరు చూసిన థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ అండి ఫస్ట్ డే? ఓపెనింగ్ సినిమా ఏది లాస్ట్గా నేను చూసాను అంటున్నారా? యాక్చువల్గా థియేటర్కి వెళ్ళటం నేను మానేశానండి, చాలా కాలం అయింది. ఫస్ట్లో స్టార్టింగ్ చిన్నప్పుడా? చిన్నప్పుడేనా? 36 ఛాంబర్ ఆఫ్ షావ్లెన్. ఓకే. నేను మా తాతగారు మేము ఇద్దరం కలిసి సినిమా మెడ్రాస్లో వెళ్ళి చూసాను, సఫైర్ థియేటర్లో. అది ఫస్ట్ టైం నేను తాతగారితో నేను సినిమాకి వెళ్తున్నాను. అండ్ దాని తర్వాత ఆ సినిమా నేను ఒక 20 సార్లు చూసాను. అది నాకు మర్చిపోని ఒక సినిమా 36 ఛాంబర్స్. మీకు పుట్టుని కూడా ఉంటారేమో. అవును, కరెక్ట్ సార్. 80sలో. ఇట్స్ అ బ్రిలియంట్ ఫిల్మ్, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. 36 ఛాంబర్స్ ఆఫ్ షావ్లెన్. నువ్వు చూసావా? చూపించారా? అన్నీ నేర్పించాను అన్నారు కదా. నేను మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకోలేదు, అందుకని అదొక్కటి నేను తను ముందుగానే నేర్చేసుకున్నాడు మార్షల్ ఆర్ట్స్. సినిమాలో ఫైట్లో ఎక్స్ట్రాడినరీగా చేశాడు. బట్ నువ్వు యూ హ్యావ్ టు సీ 36 ఛాంబర్ ఆఫ్ షావ్లెన్. బ్రిలియంట్ రోడ్. తెలుగు యాక్టర్స్ ఎవరు చూసారు? చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి? నేను చిరంజీవి గారి ఫ్యాన్ అండి. ఓకే. ఇల్లు పక్కనే. మాది కామదార్ నగర్ అంటే ఆయన పెరియార్ రోడ్, అటు దాటి ఉంటాను. మేము క్రికెట్ ఆడే టైంలో సైకిల్ దొక్కుంటూ అలా చిరంజీవి గారి ఇల్లు దాటి వెళ్తుంది, కనపడతారా అలా తెలియదు. దానికి ముందు కృష్ణ గారి ఫ్యాన్. అన్ని ప్రీవ్యూలే, సినిమా థియేటర్కి వెళ్ళి చూసేదంతా ఏముండదు, అన్ని ప్రీవ్యూలు చూసినవి అనమాట. కృష్ణ గారి ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్, తర్వాత శోభన్ బాబు గారి ఫ్యాన్. లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ లుక్ అప్ టు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.